ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా వివరిస్తే సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను కాన్సెప్షన్ మరియు నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, నేషనల్ ఇన్స్ట్రక్షన్ మానిటరింగ్ కమిటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వివరిస్తున్న 2 స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశామని తెలిపారు. అన్నీ కూడా అంటే లింగ నిర్ధారణ ఏమైనా చేస్తున్నారా, లింగ నిర్ధారణ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్స్ మెయింటెనెన్స్ సరిగా ఉంటుందా లేదా, ఉండే స్కానింగ్ సెంటర్లను ఉండేటట్టుగా చేయడం, లేని వాటిలకు సలహాలు సూచనలు ఇచ్చేసి వెళ్ళడానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. కొన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ కూడా ఆ రికార్డ్స్ మెయింటెనెన్స్ కోసం అని వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాల మేరకు మేము కూడా పాటిస్తాం. మేము కూడా అనేక స్కానింగ్ సెంటర్లను కూడా విజిట్ చేస్తాం. ఆ విజిట్ చేసేసి వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఫాలో అటెండ్ చేస్తాం. అట్లాగే చేయకపోతే మాత్రం హాస్పిటల్స్ కానీ లేకపోతే స్కానింగ్ సెంటర్లు కానీ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము వాళ్ళందరికీ వాళ్ళు వచ్చిన టీం అందరూ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాటి ప్రకారం మేము ఫాలో అవుతూ మేము జిల్లాలో కూడా ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా వాళ్ళకు సలహాలు సూచనలు అన్నీ ఇస్తామని మేము చెప్తున్నాం. ప్రస్తుతానికి బాలాజీ నర్సింగ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గర్భగుడి హాస్పిటల్ని విజిట్ చేయడం, కోమల డయాగ్నోస్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. గర్భగుడి హాస్పిటల్ కొన్ని రికార్డ్స్ లేనందువల్ల స్కానింగ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆర్ఎంపీల మీద కూడా వాళ్ళు కూడా ఇప్పుడు అబార్షన్లకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కనుక వాళ్ళ మీద అట్లా రిపోర్ట్ ఉంది కనుక వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళ క్లినిక్లను కూడా వాళ్ళను మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బాలాజీ నర్సింగ్ హోమ్ నుంచి డాక్టర్ వెంకటరామన్ హాస్పిటల్ సార్ దగ్గర నుంచి వాళ్ళు కొన్ని రికార్డ్స్ సరిగా లేవనే ఉద్దేశంతో సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా రికార్డ్స్ కూడా లేవనే ఉద్దేశంతో సీజ్ చేయడం జరిగింది. రికార్డ్స్